ఈరోజు ఇంద్ర పార్క్ దగ్గర మాకు ఒక సొంత భవనాలు కట్టాలనో, మాకు ఎమ్మెల్యే టికెట్లు కావాలనో, ఎంపీ టికెట్లు కావాలనో ఇక్కడ దీక్ష చేయడం లేదు. ఇక్కడ సత్యాగ్రహ దీక్ష అంటే మాకు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినటువంటి స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లు ఇస్తానన్నాడు కదా, అవి మాత్రమే అడగడానికి ఇక్కడ దీక్ష చేస్తున్నాం. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సిగ్గు ఎగ్గు ఏమైనా ఉందా? ఈ దుర్మార్గమైనటువంటి పాలనకు మూల్యం చెల్లుతుంది. ఎందుకంటే మేము సత్యాగ్రహ దీక్ష చేస్తున్నామంటే ఆ రోజు కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేసారు. ఒక్కటే రోజు సమగ్ర సర్వే చేసినప్పుడు 52% ఉన్నారని చెప్పి, బీసీలు ఉన్నారని చెప్పి చెప్పిండు. అయినప్పటికీ మీ 42% మాకు ఇస్తున్నా కానీ మేము తప్పకుండా మీకు ఓట్లు వేసి గెలిపించినాం. మేము నిరంతరం ఓట్లు వేసే యంత్రాలుగా, పల్లెకిల్లి మోసే భోజీలుగా, జిందాబాదులు కొట్టే కార్యకర్తలుగా, రాజకీయ బానిసలుగా మారిపోయినాం. ఒకడు కల్లిబోలి మాటలు చెప్తే వానికి ఓట్లేస్తున్నాం. ఎంత అమాయకులమై గ్రామాలకు పోయి మళ్ళా కల్లిబొల్లి మాటలు చెప్తే ఇంకోని కోటేస్తాం. మేము ఎవరికి చెప్తే వానికి కోటేస్తున్నాం. ఆకలి, అమాయకత్వం, అజ్ఞానం, పేదరికం, దోపిడి, పీడన, వివక్ష కింద నలిగిపోతున్నాం. మా ఉసురు మీకు ముట్టాలా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇందిరా పార్క్ దగ్గర నుంచి మా పిల్లల కోసం మీకు ముట్టాలా అని చెప్తున్నా. సరిగ్గా మా పిల్లలు నిజంగా మూత్రం పోస్తే కొట్టుకోపోయేటటువంటి మీకు మేము ఓటేసినాం. సిగ్గు ఎగ్గు లేవా మీకు? ఇటువంటి దుర్మార్గ పాలన ఎందుకు కొనసాగిస్తున్నారు? మేము ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాం, అరే బాబు ఈ జీవితమే అద్దె జీవితం రా అని చెప్తున్నా. అద్దె దేహం రా ఇది. 5 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదు. ధర్మం కోసం, న్యాయం కోసం పోరాటం చేస్తే చరిత్రలో ఉంటారా? స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుడు, శంకరాచార్యులు, అంబేద్కర్, జ్యోతిరావు పూలే వీళ్ళు వాళ్ళ యొక్క సుఖం కోసం చేయలే, వాళ్ళ స్వార్థం కోసం చేయలే, చరిత్రలో నిలిచిపోయినరు. మీరు భోగాల ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నారు. స్వార్థం కోసం బతుకుతున్నారు మీరంతా. స్వార్థ జీవితాలు కొనసాగిస్తున్నారు మీరంతా. మా దగ్గర ఓట్లు వేసుకొని కల్లిబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. 75 సంవత్సరాలు అయిపోయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. ఇప్పటి వరకు గూడు విద్య, వైద్యం కోసమే ఇక్కడ మేము పోరాటం చేస్తున్నామంటే తుప్ప ముస్తున్నారు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు. మన తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొన పారానికి సైతం లెక్క పెట్టకుండా ఇవాళ కేసీఆర్ గారు దీక్ష చేసి ఇటువంటి తెలంగాణ కోసమేనా 2వసారి ముఖ్యమంత్రి అయినావు? ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, నీ స్వార్థం కోసం చరిత్రలో నిలిచిపోవు. నీ స్వార్థపూరితమైనటువంటి పాలన కొనసాగిస్తున్నావు. మొట్టమొదటి మాటగానే ఓడిపోయినావు. స్థానిక సంస్థల్లో మేము సర్పంచులు అయ్యే అవకాశం కల్పిస్తలేవు, ఎంపీటీసీలు అయ్యే అవకాశాలు కల్పిస్తలేవు, జెడ్పీటీసీలు అయితే కూడా నీ ఓర్వవా? మీలాక అసెంబ్లీకి, పార్లమెంట్ మేము కోరుకోలేదు కదా. స్థానిక సంస్థలు రిజర్వేషన్లు మీరు అమలు చేసినట్టయితే మేము సర్పంచులం అవుతాం, ఎంపీటీసీలం అవుతాం, జెడ్పీటీసీలం అవుతాం. కేవలం అంత మాత్రమే. నీ రిజర్వేషన్లు దానికి మాత్రమే మనకు వస్తాయి. కనుక నీ పక్కన కూర్చున్న అసెంబ్లీ సీటు కోసం మనకిరావు. ఇంకా అసెంబ్లీ సీట్ల కోసం పోరాడితే మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు. తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడు మేమందరం కూడా, నీవు కూడా బట్టలు లేకుండా పుట్టినావు. నువ్వు 100,000 కోట్లకు ఎట్లా ఎదిగిపోయినావు? మేము తినడానికి తిండి లేకుండా మేము ఎందుకు ఇక్కడ ఇంద్ర భారతి దగ్గర ధర్నా చేయవలసిన అవసరం వచ్చింది? అందుకే ఇక్కడ ఉన్నటువంటి సభ్య సమాజం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. మీరందరూ కూడా గ్రామాల్లో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేసిండ్రా అన్న సంగతిని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఓటేయాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ వచ్చినటువంటి ప్రజానీకానికి అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ రాబోయే కాలంలో బహుజన రాజ్యాన్ని ఇప్పటికైనా స్థాపించుకోవాలనే సంగతిని గుర్తుపెట్టుకోవాలని సభాముఖానికి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నా. జై బీసీ.